బాస్ పోయిన తర్వాత నాకు మీ దగ్గర నుంచి సగం సాంగ్స్ రాలేదు, ఇప్పుడు ఇవ్వలేదు సాంగ్స్, పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదా, పాడలేకపోయినావా? హౌస్లో ఇక్కడ కూడా పెద్దగా ఆ ఎంటర్టైన్మెంట్ జోన్, ఆ సాంగ్స్ కనబడలేదు నీ దగ్గర నుంచి. 100కి 100% నేను పాటలు పాడినా అందులో. అంటే అది అక్కడ రూల్ కాదు యాక్చువల్లీ. నేను పాడొద్దు, నేనని కాదు, ఎవరైనా సరే. అక్కడ కొన్ని లేబుల్స్ ఉంటాయి కదా. సో దానివల్ల నేను పాడే పాటలన్నీ లేబుల్కి విరుద్ధంగా ఉన్నాయి. హిందీ పాటలు, నాకు ఎక్కువ హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. నేను ఎంటర్టైన్ చేయాలంటే, నేను లైక్ నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, నేను పాటలు పాడుకోవాలంటే, నేను మోస్ట్లీ నాకు ఎంటర్టైన్మెంట్ ఏముంది ఇంకా అక్కడ. ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుల్ అన్న వీళ్ళు బాగా కామెడీ ఫన్స్ చేసుకుంటే అదంతా బాగుంది. నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుండే దానివల్ల. లేదు అంటే డైవర్ట్ చేసుకుంటుండే మైండ్ని. సొంతంగా పాటలు పాడి కూడా చేసుకుంటుండే. అది వీక్లో 1 టైం మాత్రమే పాడితే, అది వీకెండ్ శనివారం వస్తున్నప్పుడు. అప్పుడు ఆఫ్ స్క్రీన్ ఓన్లీ గంట ప్రోగ్రామే ఉంటుంది. అప్పుడు 24 అవర్స్ ఉండదు. కాకపోతే నేను 24 అవర్స్లో నాకు పాటలు పిచ్చి కదా, ఎప్పుడు పాటలు పాడుతుండే. టెలికాస్ట్ కాలేదు, మేబీ అదే రీజన్ అయి ఉంటుంది. ఒకటి టెలికాస్ట్ అయింది, అది నేను వాడింది. 24 అవర్స్లో టెలికాస్ట్ అయింది. ఏదో మాయా చేసావే, నా ఛానల్ సాంగ్, నేను రాసుకున్న పాట, తనుజక్క కోసం పాడేది. నా కోసం ఏదైనా మంచి పాట పాడరంటే అది. తర్వాత చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా, ఇవి మేము జస్ట్ వంట చేసుకుంటున్నప్పుడు టైం పాస్ కానప్పుడు అట్లా పాట చాలా పాడినా, చాలా చాలా. ఇంకా టచ్ లో ఉన్నారా టీం మొత్తం? అంటే గత సీజన్ లో వాళ్ళందరూ గెట్ టుగెదర్ అని పెట్టి వాళ్ళతో ఈవెంట్స్ పెట్టి జరుగుతుంది కదా. గెట్ టుగెదర్స్ ఇంకా పెట్టలేదన్న. మీకు టచ్ లో ఉన్నారు, మంచిగా అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా ఈ షోస్ ఉన్నాయి కదా, లైక్ చెప్పొచ్చా? పర్లేదు. ఆదివారం పరివారం షోస్, కొన్ని షోస్ ఉన్నాయి కదా. సో వాటిలో మేము అందరం అటెండ్ అవుతాం, కలుస్తాం. ఒక గ్రూప్ ఉందా ఇప్పుడు మీకు? ఇంకా గ్రూప్ ఉంది, బట్ కొంచెం అందరు బిజీ ఉన్నారు. బిజీ మీన్స్ కొంచెం ఎవరెవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఓకే, బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఆ గ్రూప్ కలిసే ఉంది. ఎస్. దీంట్లో థికెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట ఆఫ్ స్క్రీన్ మంచి ఫ్రెండ్ ఎవరు నీకు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు డెమాన్ పవన్, రీతు, బర్నీ అన్న, తనూజ్ అక్క, మన కళ్యాణ్ నిన్ననే మెసేజ్ చేసాడు. తర్వాత ఇమాన్యుల్ అన్న, ఆల్మోస్ట్ ఒక దీనిలో మళ్ళీ మన గౌరవ్, ఇంకా ఇంకెవరున్నారు? ఆడియో నీ మూవీ ఏమంటారు, సాంగ్ ఫంక్షన్ కూడా వచ్చినట్టున్నారు అంతా. అందరు వచ్చారు.